తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. అక్కడ జరిగింది జస్ట్ జెడ్పీటీసీ ఎన్నికే, కానీ ఎమ్మెల్యే ఎన్నికకు మించిన పొలిటికల్ సీన్స్ కనిపించాయి. రెండు ప్రధాన పార్టీలకు ఇజ్జత్ కా సవాల్ కావడంతో యాక్షన్ సీన్స్ కు ఢోకా లేకుండా పోయింది. దాడులు ప్రతి దాడులతో రచ్చ లేపుతూ నువ్వా నేనా అన్నట్టుగా సాగిన పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ పొరుడు తొడగొట్టేదెవరు పడిపోయేదెవరు అన్నది మరి కాసేపట్లో తేలిపోనుంది. ఉద్రిక్తతలతో పాటు తీవ్ర ఉత్కంఠగా సాగిన పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నిక ఓట్ల కౌంటింగ్ కు సర్వం సిద్ధమైంది. మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీలో కౌంటింగ్ సెంటర్ ఏర్పాటు చేశారు. కౌంటింగ్ సిబ్బందికి జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ సూచనలు చేశారు. మరోవైపు కౌంటింగ్ సెంటర్ చుట్టూ పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. పులివెందులలో మొత్తం ఓట్లు 10,601 కాగా 8,103 ఓట్లు పోలయ్యాయి. ఇక ఒంటిమిట్టలో మొత్తం 24,606 ఓట్లుండగా 20,681 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక కౌంటింగ్ విధుల్లో 30 మంది సూపర్వైజర్స్, 60 మంది కౌంటింగ్ అసిస్టెంట్స్, 3 అసిస్టెంట్ స్టాటిస్టికల్ అధికారులు ఉంటారు. పులివెందుల జెడ్పీటీసీ స్థానానికి 10 టేబుల్స్ ఏర్పాటు చేశారు. ఒక రౌండ్ లోనే లెక్కింపు పూర్తవుతుందని తెలిపారు. ఇటు ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానానికి 10 టేబుల్స్ ఏర్పాటు చేయగా 2 రౌండ్స్ లో లెక్కింపు పూర్తవుతుందన్నారు అధికారులు. 6 గ్రామ పంచాయతీల పరిధిలో ఉన్న పులివెందుల జెడ్పీటీసీ స్థానానికి మొత్తం 11 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అయినప్పటికీ ప్రధాన పోటీ మాత్రం టీడీపీ అభ్యర్థి లతారెడ్డి, వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డి మధ్య ఉంది. ఇటు ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానానికి కూడా 11 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. టీడీపీ నుండి అద్దలూరు ముద్దు కృష్ణారెడ్డి పోటీ చేయగా వైసీపీ నుండి ఇరగం రెడ్డి సుబ్బారెడ్డి బరిలో ఉన్నారు. మొత్తంగా కడప జిల్లా అంటేనే నాడు వైఎస్ హయాంలో కాంగ్రెస్ కు, నేడు జగన్ హయాంలో వైసీపీకి కంచుకోటగా కనిపించేది. అందులోనూ పులివెందుల అంటే వైఎస్ కుటుంబానికి పెట్టని కోట, పెట్టిన కోట, ఇలా రెండు అనుకోవచ్చు. అలాంటి చోట ఇప్పుడు జరుగుతున్న జెడ్పీ బైపోల్లో అమ్మీ తుమ్మి అంటోంది అధికార టీడీపీ. ఇటు వైసీపీ కూడా తగ్గేదేలే అన్నట్టు రాజకీయ రచ్చలేపింది. మరి ఈ ఎన్నికలో గెలిచేదెవరో నిలిచేదెవరో మరి కాసేపట్లోనే తేలిపోనుంది. మా ప్రతినిధి సుధీర్ కడప నుండి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. సుధీర్, సో ఏంటి పరిస్థితి, ఏర్పాట్లన్నీ ఎలా ఉన్నాయి, ఎంతసేపట్లో కౌంటింగ్ స్టార్ట్ కాబోతోంది? పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలకు సంబంధించి మరికొద్దిసేపట్లో కౌంటింగ్ ప్రారంభం కాబోతోంది. 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభించబోతా ఉన్నారు. ఇప్పటికే మనం చూస్తా ఉన్నాం కౌంటింగ్ ఏజెంట్లకు సంబంధించి అందరూ కూడా కౌంటింగ్ హాల్ దగ్గరికి చేరుకోవడం జరుగుతూ ఉంది. పూర్తి స్థాయిలో కౌంటింగ్ ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశారు. నిన్న కౌంటింగ్ సిబ్బందికి కూడా అదితి సింగ్ జాయింట్ కలెక్టర్ ఆవిడ శిక్షణ కూడా ఇచ్చారు. మొత్తం పులివెందులకు సంబంధించి ఒక రౌండ్లోనే, అంటే దాదాపు 10 టేబుల్ ఉన్నాయి. ఆ 10 టేబుల్లో ఒక్కొక్క టేబుల్కి 1000 ఓట్లు చొప్పున కౌంటింగ్ ఉంటుంది కాబట్టి ఒక రౌండ్లోనే కౌంటింగ్ పూర్తయ్యే పరిస్థితి కనపడుతూ ఉంది. అలాగే ఒంటిమిట్టకు సంబంధించి 20,000 ఓట్లు పైచిలకు పోలయ్యాయి కాబట్టి 2 రౌండ్లలో 10 టేబుల్కి సంబంధించి 2 రౌండ్లలో కౌంటింగ్ ప్రక్రియ పూర్తి కాబోతా ఉంది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కౌంటింగ్ సిబ్బంది అంతా కూడా కౌంటింగ్ హాల్కు చేరుకుంటున్న విజువల్స్ అయితే మనం చూస్తూ ఉన్నాము. పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాట్లు కూడా చేశారు. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే వైసీపీకి సంబంధించిన కౌంటింగ్ ఏజెంట్లు కూడా ఎవరు కూడా ఇక్కడ కౌంటింగ్కి హాజరు కావట్లేదని చెప్పేసి తెలుస్తూ ఉంది. బాయ్కాట్ చేసినట్టు చెప్తా ఉన్నారు వైసీపీకి సంబంధించిన వారు. ఎందుకంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగలేదు కాబట్టి మేము కౌంటింగ్కి దూరంగా ఉంటున్నామని చెప్పేసి కూడా తెలిపిన పరిస్థితి కనబడతా ఉంది. అంతేకాకుండా నిన్న రీపోలింగ్ జరిగింది. ఏదైతే పులివెందుల్లోని 3 అలాగే 14కు సంబంధించిన పోలింగ్ బూత్లలో రీపోలింగ్ జరగడంతో దాన్ని కూడా ఆ ఎన్నికను కూడా వైసీపీ బాయ్కాట్ చేసింది. అయితే నిన్న జరిగిన ఎన్నికకు సంబంధించి ఇప్పుడు మనం పులివెందుల్లో పోలైన ఓట్లు దాదాపు ఒక 289 ఓట్లు తగ్గాయి. ఏదైతే మొదటి రోజు పోలైన ఓట్లు ఉన్నాయో వాటికంటే కూడా నిన్న జరిగిన రీపోలింగ్ వలన 2 బూతుల్లో కొంత తక్కువ ఓటింగ్, అంటే 1.5% ఓటింగ్ తక్కువ పడటంతో ఒక 289 ఓట్లు అయితే తగ్గిన పరిస్థితి కనపడతా ఉంది. మొత్తం మీద కౌంటింగ్ ఏజెంట్లు అయితే పూర్తి స్థాయిలో ఇక్కడ కౌంటింగ్ హాల్కి చేరుకుంటా ఉన్నారు. అలాగే అభ్యర్థులు, అలాగే పోలీస్ సిబ్బంది, అధికారులంతా కూడా కౌంటింగ్ హాల్కి చేరుకొని 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కాబోతా ఉంది. దాదాపు మధ్యాహ్నం లోపే దీనికి సంబంధించిన రిజల్ట్స్ అంతా కూడా వచ్చేసే అవకాశం ఉంది. ఎందుకంటే పులివెందులకు సంబంధించి 1 రౌండ్, అలాగే ఒంటిమిట్టకు సంబంధించి 2 రౌండ్లు, మొత్తం ఓవరాల్గా మధ్యాహ్నం 12 లేదా 1 గంట లోపు పూర్తి స్థాయి సమాచారం అయితే వచ్చి ఎవరు పులివెందుల అలాగే ఒంటిమిట్టకు సంబంధించి ఎవరు బరిలో గెలిచారు అనే దాని మీద పూర్తి స్థాయి అప్డేట్ అయితే రాబోతా ఉంది. ఎన్నికలు చూసాం మనం, ఎన్నికలకు సంబంధించి తీవ్ర స్థాయిలో గొడవలు, అలాగే పోలింగ్ రోజు జరిగిన ఇబ్బందులు అన్ని కూడా చూసిన నేపథ్యంలో పోలీసులు ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన నేపథ్యంలో కౌంటింగ్ ప్రక్రియ మొదలవబోతా ఉంది. తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.